రేపు నువ్వు చనిపోయాక ఆ లోకంలో తప్పకుండా సంధి కలుస్తుంది. నిన్ను చూడగానే నా బిడ్డని అనాథను చేసి వదిలేసి వచ్చావా అని అడుగుతుంది. మన చేతిలో ఏం లేదు సాయితి. ఆ బోన్ మేర దొరకడం చాలా కష్టం. భగవంతుడు తప్ప ఈ పాపని ఎవ్వరూ కాపాడలేరు. ఎలా అన్నయ్యా, ఎలా ప్రయత్నించాలి? నా బాధను పంచుకోవడానికి నాకెవరున్నారు? నా మనసు తెలుసుకోవడానికి నాకెవరున్నారు? ఎప్పుడన్నయ్యా, ఎప్పుడు? నా ఆయుష్ పూర్తయిపోయాక? పాపకేం కాదు వదినా. పాప క్షేమంగానే ఉంటుంది. తను దొరుకుతుంది. నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం లేదు రేఖ. ఆ భగవంతుడికి మన కుటుంబం మీద చాలా చిన్న చూపు ఉంది. ఒకరి తర్వాత ఒకరిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఉన్న వాళ్ళకి మానసిక క్షోభ తప్ప ఏ చిన్న సంతోషం మిగల్చలేదు. సంధ్య దూరమైంది. ఉషను చంపేశారు. ఇంతవరకు ఉషను చంపిన వాళ్ళని పట్టుకోగలిగారా? లేదు, కనీసం అది కూడా చేయలేదు. వాళ్ళమ్మని చంపిన వాళ్ళని గుర్తుపడుతుంది అని ఆ రాక్షసులు ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి? ఒకవైపు అనారోగ్యం, మరోవైపు వాళ్ళు. పసిబిడ్డ ఏం కావాలి రేఖ? అందుకే నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, ఎవరి ఓదార్పులు వద్దు. నన్ను ఇలా వదిలేయండి. నా కర్మానికి నన్ను చావనివ్వండి. ఇలా ఏడ్చి నేను వెళ్ళిపోతాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు. ఊరుకో వదినా. జీకే, చూసావుగా అత్తయ్య పరిస్థితి. తను పడుతున్న మానసిక వేదనకి మనమే పరిష్కారం చూపించాలరా. ఆవేశంలో అన్నా అత్తయ్య మాట కరెక్ట్గా చెప్పింది. మన ఉష చావుకి కారణమైన వాళ్లే పాపని కిడ్నాప్ చేసుంటారేమో. జీకే, వాళ్ల వల్లే పాప ఇబ్బందులు పడుతోందేమో. లేకపోతే ఎంత వెతికినా పాప ఇంకా కనిపించకపోవడం ఏంట్రా? బావా, గౌరీ గీసిన ఆ బొమ్మ ఉందిగా, దాని ఆధారంగా ఉషని చంపిన వాళ్ళని గుర్తుపట్టచ్చేమో ప్రయత్నించు. అలాగైనా మన గౌరీ మనకు దక్కుతుందేమో చూడు బావా. ఆ బొమ్మ పూర్తి చేయిస్తాను. అసలు నేరస్తుల్ని పట్టుకుంటాను.
సార్ అక్కడ పెట్టు. సార్ రేయ్ అక్కడ కూడా ఇవ్వరా. సరే సార్. సార్ టీ సార్. ఎవరి బొమ్మకి ఇస్తున్నారు సార్? రేయ్ నువ్వు వెళ్ళరా. సారీ సార్. వీడి దుంపదేగా టీ కూడా తాకుండా అంత ఇంట్రెస్ట్గా బొమ్మ గీసేస్తున్నాడు. కొంపదీసి జగదీశ్వర్ని బయట పెడతారా ఏంటి? కర్మ. ఏం ఆలోచిస్తున్నావు? టీ తాగు. తాగుతున్నాను సార్. ఈ క్యాండిడేట్ని ఎక్కడ పట్టుకున్నారు సార్? చాలా శ్రద్ధగా బొమ్మ గీస్తున్నాడు. అలా గీయగలడనే మరీ వెతికి పట్టుకున్నాను. ఇప్పుడు తేలిపోతుంది నా చెల్లెల్ని చంపిన హంతకులు ఎవరో. సార్ బొమ్మ రెడీ. చెప్పు. మేడం, ఆ చిన్నపిల్ల గీయించిన సగం బొమ్మని ఆ జీకే గారు మొత్తం గీయించారు మేడం. మీ పూర్తి ఫిగర్ తెలిసిపోయింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి జీకే బయలుదేరాడు. ఆ రోజు సగం బొమ్మ నాశనం చేశారని చెప్పావు కదా. ఆ జీకే దగ్గర అలాంటివి బోలెడున్నాయని తర్వాత తెలిసింది మేడం. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, లేదా పారిపోండి. వాణ్ణి ఏదోలా ఆపాల్సింది కదా. ఆ జీకే సంగతి మీకు తెలియదు. అతను ఆపితే ముందు నా ఉద్యోగం పీకించి నెక్స్ట్ నన్ను లోపలేస్తాడు. ఆ తర్వాత ఇంట్రాగేషన్ నాతోనే మొదలు పెడతాడు. అందుకే చెప్తున్నాను, ముందు ఆయన ఆపండి. రాణి, వచ్చిన వాణ్ణి ఎలా ఆపాలో, ఎక్కడ ఆపాలో, ఎలా పంపించాలో నేను చూసుకుంటాను. ఇలాంటివి ఎన్ని టెండర్లు చూస్తుంటే ఈ స్థాయికి వచ్చుంటాను. రాణి, సిఐ, నీకు ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. వెళ్ళడానికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు.
ఎవడైనా ఉన్నాడా నన్ను ఆపే మగాడు? జగదీశ్వరి, జగదీశ్వరి, జగదీ ఎవరు నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను పేరు పెట్టి మర్యాద లేకుండా పిలుస్తున్నావు? నేనెవరో అర్థం కావడం లేదా? ఈ కాకి డ్రెస్ చూశాక కూడా ఆ ప్రశ్న వేస్తున్నావంటేనే అర్థం అవుతుంది. నువ్వేంటో, నీ చరిత్రేంటో. నా ఇంటికి రోజు 100 మంది కాకీలొస్తుంటారు. వాళ్లలో నీలాంటి కాకిని నేనెప్పుడూ చూడలేదు. నేనేంటో నీకు తెలిసేలా చేయడానికే వచ్చాను. పద పోలీస్ స్టేషన్కి. ఎందుకు? ఎందుకా? నా చెల్లెలు ఉషని చంపినందుకు. నీ చెల్లెల్ని నేను చంపానా? ఎవరు చెప్పారు? ఇదిగో ఇది. అర్రెరెరెరెరెరెరె, నా బొమ్మే చాలా బాగుంది. బొమ్మ గీసిన ఆర్టిస్ట్ ఎవరో గాని వాడికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. కాని నీ భవిష్యత్తే జైల్లో మగ్గిపోవడానికి సిద్ధంగా ఉంది. పద. నీ చెల్లెల్ని చంపాల్సిన అవసరం నాకేంటి? అసలది ఎవరో కూడా నాకు తెలియదు. అయినా ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాను అంటే తల ఊపుకుంటూ వచ్చేస్తాననుకుంటున్నావా? నేనేంటో, నా స్టేటస్ ఏంటో తెలుసుకో. అన్నీ తెలిసే వచ్చాను. మర్యాదగా వస్తే నీకే మంచిది. కనీసం లేడీ కానిస్టేబుల్స్ని కూడా తీసుకొని రాలేదు. అది తెలుసుకొని మర్యాదగా కదులు, లేదంటే ఈడ్చుకొని మరీ వెళతాను. తను రాదు. ఏంటి ఇక్కడికొచ్చి నీ పోలీస్ జులుం చూపిస్తున్నావు? నేనెవరో తెలుసా? తెలుసు. మా ప్రొటెక్షన్ లేకుండా కనీసం కాలు తీసి కాలు కూడా పెట్టలేని మినిస్టర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటా అని. మర్యాద లేకుండా నువ్వు అని మాట్లాడుతున్నావు. నేను ఇలాగే మాట్లాడతాను. నా విషయాల్లో తలదూర్చితే ఇంకా దరిద్రంగా ఉంటుంది నా భాష. కాబట్టి అనవసరమైన చోటికి రాకుండా ఉంటే నీకే మంచిది. ఆవిడ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఓ మర్డర్ కేసులో
తను ఎక్యూజ్డ్. ఏంటి సాక్ష్యం? ఇదిగో ఇది. 100 రూపాయలకి 100 దొరుకుతాయి ఇట్లాంటివి. ఇది తెచ్చి ఆవిడ అరెస్ట్ చేస్తావా? ఆవిడెవరో తెలుసా? ఏ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినా నేను వినను. వినవా? సరే, ఎవరు చెప్తే వింటావో వాళ్ళతోనే చెప్పిస్తా. హలో సార్. సార్, నమస్తే సార్. నమస్తే. మీ సిఐ జీకే ఇక్కడ జగదీశ్వరి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. ఏదో డ్రాయింగ్ షీట్లో ఆవిడ బొమ్మ చూసి మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ అంటున్నాడు. మాట్లాడండి సార్. అతనికోసారి ఫోన్ ఇవ్వండి. మాట్లాడు. మీ ఐజీ గారు లైన్లో ఉన్నారు. సార్, ఏంటయ్యా డ్రాయింగ్ బొమ్మ చూసి వర్క్ చేయడం ఏంటి? నీకేమైనా బుద్ధుందా? సార్, ఆవిడ ఈ కేసులో నిందితురాలు సార్. చనిపోయింది నా చెల్లెలు. నా మేనకోడలు ఈవిడ బొమ్మ సగం గీసింది. మిగిలిన సగం నేను కంప్లీట్ చేయించు. షటప్! ఎవడయ్యా నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది? కేసు లేకుండా వారెంట్ లేకుండా పోయి అరెస్ట్ చేస్తావా? ముందు అక్కడి నుంచి వెనక్కి రా. సార్. డూ వాట్ ఐ సే. ఎస్ సార్. అర్థమైందిగా. ఇక బయలుదేరు. లేట్ అయితే మీ ఐజీ గారు ఊరుకోరు. మళ్ళీ ఫోన్ పెట్టేలోగా ఈ చెత్త పేపర్ తీసుకుని బయలుదేరు. వెళ్తాను, కానీ దీన్ని వదిలిపెట్టను. అది మీరు గుర్తుపెట్టుకోండి. నా చెల్లెలు చంపిన దీన్ని ఉరికంబం ఎక్కించేదాకా వదిలిపెట్టను. అత్తయ్య, ఈ రోజు నుంచి మీరు ఇంటి పని ఏది చేయకూడదు. కోడల్ని కూతురుగా చూసుకుంటున్నారు మీరు. అత్తయ్యని అమ్మగా నేను చూసుకోవాలి. ఇకపోతే బావకి ఏ ఇబ్బంది రాకుండా టైంకి అన్నీ అరేంజ్ చేస్తాను. అత్తయ్య, ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీకు బాబు కావాలా పాప కావాలా? ఎవరైనా పర్లేదమ్మా. బావకి నాకు బాబే పుడతాడు. వాడికి మామయ్య వాళ్ళ నాన్న పేరే పెడదాం, సరేనా? అలాగేనమ్మా. సోది చెబుతానమ్మ సోది. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. మహా, వెళ్ళి ఆవిడ్ని లోపలికి తీసుకురా. ఎందుకత్తయ్యా? ఏం చెప్తుందో విందాం. ఆ మాత్రం సోది నేను చెప్తానత్తయ్య. ఆవిడెందుకు డబ్బులు దండగా? నువ్వు చెప్పేది ఆ సోది, ఆవిడ చెప్పేది సోది. వెళ్ళి పిలు. రెండింటికి తేడా ఏంటత్తయ్యా? అడిగితే చెప్పేది సోది, అడక్కపోయినా చెప్పేది ఆ సోది. చాలా, వెళ్ళు. ఓకే. అంబ పలుకు జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. సోది చెబుతానమ్మా సోది. ఇదిగో సోదమ్మా. ఉన్నది ఉన్నట్టు సోదమ్మా, చెబుతాను. ఇలారా. చెప్పు తల్లి, దేని గురించి చెప్పమంటావు? నువ్వు చెప్పాల్సింది నాకు కాదు. అదిగో మా అత్తయ్య పిలుస్తుంది, వచ్చి ఆవిడికి చెప్పు. అట్టాగే తల్లి.
పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు కాశీ విశాలాక్షమ్మ పలుకు పలకవే తల్లి పలుకు పలుకమ్మ పలుకు పలకవే తల్లి పలుకు. నీ మనసు కుదుట పడేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. అలాగే మనం కూడా అతని ఇబ్బంది పెట్టకూడదు. గది లోపల మనం ఎలా ఉన్నామో బయట ఎవ్వరికీ తెలియకూడదు, సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? పలకాల్సింది నువ్వే కదా, పలుకు చిలక పలుకులు. ఏయ్ నువ్వుండు. చూడమ్మా, ఈ అమ్మాయి గురించి చెప్పు. నీ బిడ్డ మీద మరో మనిషి నీడ పడుతుందే తల్లే. ఎవరా మనిషి? ఆడా మగా? ఆడకూతురు నీడే తల్లే. ఎవరా మనిషి? ఆ బిడ్డ పారాడటానికే అడ్డు తగులుతుందే తల్లి.